ఏ పార్టీలో అయినా పదవుల కోసమో ప్రాధాన్యం కోసమో లీడర్లు పట్టుబడుతూ ఉంటారు. అన్ని పార్టీల్లోనూ ఇది కామనే. అయితే ఓ పార్టీలో మాత్రం విచిత్రమైన పోటీ జరుగుతోందట. ప్రెస్ మీట్లు పెడతామని లీడర్లు పోటీ పడుతున్నారు. మేమంటే మేం పెడతామని క్యూలు కడుతున్నారట. దీంతో ఎవరికి అవకాశం ఇవ్వాలో, అసలు ఎవరితో ఏం మాట్లాడించాలో అర్థం కాక పార్టీ ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారట. బీఆర్ఎస్ పార్టీలో కొన్ని రోజులుగా ప్రెస్ మీట్ల లొల్లి జరుగుతోందట. ప్రెస్ మీట్లతో గ్రాఫ్ పెంచుకునేందుకు పోటీ పడుతున్నారట గులాబీ లీడర్లు. పవర్ లో ఉన్నప్పుడేమో గానీ విపక్షంలో మాత్రం ప్రజా సమస్యలు వీళ్లకు బాగా గుర్తొచ్చాయని మాట్లాడుకుంటున్నారట. ఇంకేముంది, మైక్ ముందు మాట్లాడేద్దామని తెలంగాణ భవన్ కు క్యూ కడుతున్నారట లీడర్లు. తామంటే తాము ప్రెస్ మీట్ పెడతామని బీఆర్ఎస్ పెద్దల చెవిలో వేస్తున్నారట. అన్నా ఫలానా సబ్జెక్ట్ పై తానే మాట్లాడతానని విన్నవించుకుంటున్నారట. తెలంగాణ భవన్ ఇన్ఛార్జితో మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టుకోమని సలహా ఇస్తున్నారట ముఖ్య నేతలు. పార్టీ పెద్దలు చెప్పుడే లేటు ప్రెస్ మీట్ పెట్టాలనుకునే లీడర్లు తెలంగాణ భవన్ ఇన్ఛార్జిని కలుస్తున్నారు. సబ్జెక్ట్ అండ్ టైమింగ్ చూసి గ్రూప్ గా నేతల ప్రెస్ మీట్లకు అవకాశం ఇస్తున్నారట తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్. గ్రూప్ గా కాకుండా సింగిల్ గా ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నామని తెగ ఫీల్ అవుతున్నారట గులాబీ లీడర్లు. గుంపులో గోవిందం లెక్క అయిపోయిందని కొంతమంది ఫీల్ అవుతుంటే అసలు తమకు ప్రెస్ మీట్లు పెట్టే అవకాశమే రావడం లేదని ఇంకొందరు ఫీల్ అవుతున్నారట. ఒకవేళ ఛాన్స్ వచ్చినా నెలకో 2 నెలలకో టైం ఇస్తున్నారని తెగ బాధపడుతున్నారట. మొత్తానికి 10 ఏళ్లు అధికారం అనుభవించిన నాయకులు అధికార పార్టీపై ప్రెస్ మీట్స్ పెట్టి విమర్శించేందుకు పోటీ పడుతున్నారు. ప్రెస్ మీట్ల రేసులో మాజీ మంత్రులు సైతం ఉన్నారు.